ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. మధ్య తరహా ప్రాజెక్టుల నుంచి భారీ ప్రాజెక్టుల వరకు అన్నింట్లో జలకళ సంతరించుకుంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు గత నెలలోనే నిండగా ఇప్పుడు గోదావరి బేసిన్లోని శ్రీరామ్ సాగర్ సహా ప్రధాన ప్రాజెక్టులు వరద పోటుతో ఫుల్ అయ్యాయి. ప్రస్తుతం కృష్ణా బేసిన్లో వరద తగ్గుముఖం పట్టినా గోదావరి బేసిన్లో మాత్రం వరద తీవ్రత ఎక్కువగానే ఉంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కృష్ణానదికి వరద ప్రవాహం తగ్గడంతో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను క్లోజ్ చేశారు. ఆగస్టు 2వ వారం నాటికే కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టు నిండాయి. ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణమ్మ పరవలు తొక్కింది. దీంతో ప్రాజెక్టులు అనుకున్న దానికన్నా వేగంగా ఫుల్ కెపాసిటీ చేరాయి. ఆగస్టు ఫస్ట్ వీక్లోని శ్రీశైలం ప్రాజెక్టు నిండగా 2వ వారంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ చేరుకుంది. ప్రస్తుతం ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల గేట్లను మూసేశారు. జురాల ప్రాజెక్టుకు భీమా నదిపై కట్టిన సన్నతి బ్యారేజ్ నుంచి మొన్నటి దాకా వచ్చిన వరద కూడా తగ్గుముఖం పట్టింది.